హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, విల్ఫుల్ కంపెనీ. ఇది ప్రాబ్లం అంటే మనకు పిడి దగ్గర వచ్చి మనకు ఎక్కువ పెయింట్ అనేది లేసిపోయి చూడడానికి వికారంగా ఉండిందనమాట. సో దీన్ని వచ్చి మనం చూడడానికి బాగుండాలా, ఇంకా అట్లా సిలుము పట్టకూడదు అన్నట్టు మనం వచ్చి స్ప్రే పెయింట్ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చి దీనికి వచ్చి ఒక 2 టైప్స్ మనం వచ్చి శాండ్ పేపర్ అనేది పెట్టుకోవాలా, ఉప్పు కాగితం అనేది. ఫస్ట్ వచ్చి రఫ్ పెట్టుకునేసి కొంచెం ఎక్కువ తీసేసి దాని తర్వాత వచ్చి స్మూత్గా ఒక పేపర్ వచ్చి ఒక కోటింగ్ అనేది వేయాలా. 2 సార్లు వేస్తే మనకు వచ్చి అక్కడ అంటే ఆడాడ మనకు పెయింట్ లేసిపోయిన గీతలు అదన్నీ గుంటలు అదన్నీ కనిపించకూడదు. మనకు నీట్గా ఒకే లెవెల్ అయిందంటే మనకు ఈ స్ప్రే అనేది మనం చేసేటప్పుడు ఆ ఫినిషింగ్ అనేది మనకు నీట్గా వస్తుంది. దీన్ని వచ్చి చేసేసి మనం వచ్చి నీట్గా క్లీన్ చేసి అలా వాటర్తో క్లీన్ చేసి బాగా ఆరిన తర్వాత, చెమ్మ లేకుండా ఆరిన తర్వాత మనం వచ్చి స్ప్రే చేయాలా. ఈ విధంగా మనకు 1 రవ్వ వరకు మనం కొట్టాలనుకుంటే 1 టిన్ అన్నా కూడా మనకు చాలా మిగులుతుంది. ఒకవేళ ఒక డోరు మొత్తం మనం కొట్టాలి అనుకుంటే ఒక 2 టిన్ను లేదా 2.5 టిన్ను దాకా మనకు అవుతుంది. అంటే మనం కొట్టే కలరు ఆ డోరు ఉన్న వాతావరణం దాని తగినట్టు మనకు ఎక్కువ కావాలా లేదు తక్కువ అయ్యేది అనేది మనకు ఉంటుందన్నమాట. బాగా నీట్గా కడిగేసి చెమ్మ లేకుండా బాగా నీట్గా ఆరబెట్టేసిన తర్వాత మనం స్ప్రే అనేది చేయాలా. ఆ స్ప్రే మనం చేసే ముందు మనకు ఒకవేళ ఎక్స్ట్రా పడకూడదు అనుకుంటే పేపర్ టేపు ఉంటుంది మామూలుగా, ఆ టేప్ వేసి ఎక్స్ట్రా పక్కన పడకుండా నీట్గా మనం కప్పియాలా. దాని తర్వాత మనం కొడితే అంటే ఫినిషింగ్ వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. లేదు అట్టే కొట్టేస్తాము తుడిచేస్తాము అంటే అది మనం చేసే వర్క్ని బట్టి ఉన్నది. ఒకరో పక్కన పడకూడదు అనుకుంటే నీట్గా అంటే పక్కన పడకుండా మన ఆటో లేదా ఏదైనా పెట్టుకునేసి కొట్టేసిన దానికి ఎక్స్ట్రా పడిన దాన్ని ఒకరో నీట్గా ఫినిషింగ్ చేయగలుగుతాను అనుకుంటే అట్లా చేయొచ్చు. లేదనుకుంటే పేపర్ టేప్ వేసి ఆ పక్క మొత్తం న్యూస్ పేపర్ పెట్టి క్లోజ్ చేసేసి దానికంటే కొంచెం టైం పడుతుంది. ఆ విధంగా చేసుకుంటే ఫినిషింగ్ బాగా నీట్గా వస్తుంది అనమాట. కానీ కొన్ని ఫ్రిడ్జ్ డోరు వాతావరణం ఎట్టుంటుందంటే ఆ పెయింట్ అనేది ఇప్పుడా లేసిపోయేటట్టు ఉంటుంది. దానికి మనం పైన టేప్ పెట్టి మనం తీసేటప్పుడు ఉన్న పెయింట్ కూడా లేస్కి వచ్చే అంత స్టేజ్లో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం పైన టేప్ అండియలేము. చాలామంది మమ్మల్ని కూడా అడిగినారు, అంటే వీడియోల కింద కమెంట్స్ పెట్టినారనమాట. ఈ విధంగా మీరు టేప్ పెట్టేసి ఫినిష్ చేసుకోవచ్చు కదా అనేసి. సేమ్ ఫ్రిడ్జ్ మనకు ఒక 2 సార్లు ఆ విధంగా జరిగిందనమాట. టేప్ పెట్టి మనం లేపేటప్పుడు ఆల్రెడీ ఉన్న పెయింట్ కూడా లేపుకొని వచ్చి లోపల రేకు కనిపించే అంత స్టేజ్ అన్నట్టు వచ్చింది. అప్పుడు ఎక్కువ మనం కొట్టేటట్టు అవుతుంది. అంటే ఫినిషింగే లేకుండా చాలా వికారంగా వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల అలాంటి రిస్క్ తీయలేక మనం ఈ విధంగా కొట్టేసి క్లీన్ చేయడం అనేది జరిగింది. మనం తుడిసే లిక్విడ్ వచ్చి పెయింట్లో మిక్స్ చేసే టర్పంట్ ఆయిల్ అనమాట. 1 రవ్వ తెచ్చుకున్నా చాలు. కొంచెం ప్రెస్ చేసి 4-5 అంటే కొంచెం రుద్దాల్సి వస్తుంది. రుద్దితేనే మనకు నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడెక్కడ ఎక్స్ట్రా పడిందో అడన్నీ మనం నీట్గా క్లీన్ చేస్తే మంచి లుక్ అనేది వస్తుంది మనకు. దీనికి మించి మనకి ఇక్కడ అంటే చూడ్డానికి నీట్గా ఉంటుంది, మనం వాడేదానికి మనకు తృప్తిగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.